హాయ్ అండి. ఇవాళ 'శివ్ మౌర్య వైబ్స్' ఛానెల్‌లో కొత్త టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నేను మా ఫ్రెండ్ ఇవాళ ఫుడ్ తినటానికి ఒక ఫుడ్ కోర్ట్‌కొచ్చాము. ఫుడ్ ట్రక్‌కొచ్చాము యాక్చువల్లీ. సో, మనం ఇవాళ ఫుడ్ ట్రక్ ఓనర్‌తో ఛాన్స్ కుదిరితే మాట్లాడి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను. ఫస్ట్ మేము ఫుడ్ కూడా ట్రై చేస్తాము. ట్రై చేశాక ఎలా ఉందో చెప్తాము. ఇదేనండి నేను చెప్పిన ఫుడ్ ట్రక్. నా వెనక మీరు చూడొచ్చు. ఆథెంటిక్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్. మనం ఎళ్ళేసి మెన్యూ చూసి ఫుడ్ ఆర్డర్ చేసేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇంకొకటి, మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. సో మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను. అలాగే మీరు వీడియోల వెనక కూడా చూసే ఉంటారు. ఫుడ్ ట్రక్ దగ్గరికి వచ్చాము. ఎక్కడ ఇది అంటే సెయింట్ లూయిస్ అండి. సెయింట్ లూయిస్ లోనే లేటెస్ట్ సెన్సేషన్ అండి ఇది, ఈ ఫుడ్ ట్రక్. నేను సెయింట్ లూయిస్ వస్తున్నాను అని తెలిసాక నా ఫ్రెండ్స్ ని చాలా మందిని అడిగాను. నేను సెయింట్ లూయిస్ లో ఫుడ్ తినాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఉన్న ప్లేస్ లో నాకు ఇండియన్ ఫుడ్ దొరకదు. నేను చేసుకోవాల్సిందే. నేను ఏది చేసుకుంటే అదే అన్నమాట. సో నాకు చాలా తినాలనిపిస్తోంది. నేను సెయింట్ లూయిస్ లో చాలా చోట్ల ట్రై చేశాను. నాకు ఏం నచ్చలేదు కొన్ని. కొన్ని నచ్చితే క్వాంటిటీ తక్కువ ఉంటది ఆ రేట్‌కి. కొన్నేమో ప్రైస్ బావున్నా ఆ టేస్ట్ అస్సలు మీట్ అవ్వదు. అసలు సాయంత్రం పూట వేడి వేడి పునుగుల్లాంటివి అసలు ఎంత క్రేవింగ్స్ ఉంటాయో అంటే ఈవినింగ్ టైమ్ అయ్యేసరికి. అలాంటిది తినంగానే మంచిగా లేకపోతే అస్సలు బాగోవు. సో నేను ఈసారి అట్లా కాదు. మంచిగా ఉండాలని నేను ముందుగానే ఎక్కడ బావున్నాయి, ప్రెజెంట్ ఎట్లా ఉంది, ఏంటి అని తెలుసుకుందామని నా ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తే అందరి దగ్గర నుంచి కామన్‌గా వినిపించింది ఆథెంటిక్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్. అలాగే ఇంకొక ఫ్రెండ్ కలిసి వెళ్దాం అనుకున్నాం. తనకు కూడా చెప్పానన్నమాట. సో నువ్వు కూడా నీకు తెలిసిన ఫ్రెండ్స్‌ని అడుగు. మనం ఖచ్చితంగా ఈసారి టేస్ట్ బడ్స్ పాడు చేసుకొని రావద్దు. మంచి ఫుడ్ తిని రావాలి. నేను అసలుకే ఫుల్ ఇండియన్ ఫుడ్ క్రేవింగ్స్‌లో ఉన్నాను అని. తనకు కూడా అందరూ ఆథెంటిక్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గురించే చెప్పారంట. సో ఈ లేటెస్ట్ సెన్సేషన్ ఏంటో చూద్దామని వచ్చాను. వచ్చాక ఫుడ్ ట్రై చేశాక, ఆ ప్రైస్‌కి, ఆ క్వాలిటీకి, ఆ క్వాంటిటీకి అన్ని చూసాక, అండ్ అక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పక్కకి ఇద్దరు ఓనర్స్ అంటండి. ఇద్దరు ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఇక్కడికొచ్చిన కస్టమర్స్ ని చాలా బాగా ఫుడ్ క్వాలిటీ గాని, క్వాంటిటీ గాని, ఆ రిసీవింగ్ గాని అసలు ఎంత అంటే చాలా బాగున్నాయండి. మేము చాలా ఐటెమ్స్ ట్రై చేసాము. మేము ఏమేమి ఐటెమ్స్ ఆర్డర్ చేసామో చెప్తాము. ఐటెమ్స్ లిస్ట్ చూసి భయపడకండి. కుంభకర్ణులు తిన్నట్టు తిన్నాము అని. ఏం చేస్తాం, చెప్పాను కదా! నేనున్న ప్లేస్‌లో నాకు ఇండియన్ ఫుడ్ దొరకదు. సో నేను వచ్చిన ఒక్క రోజే క్రేవింగ్స్‌గా మొత్తం నాకు దొరికినవి, నాకు తినాలనిపించినవన్నీ తినేస్తాను. అది కూడా ఇంత టేస్టీగా, ఇంత క్వాలిటీతో, ఇంత రీజనబుల్ ప్రైస్‌తో దొరుకుతుంటే నేనెందుకు వదులుకుంటాను. అండ్ అలాగే ఆ ఓనర్స్ ఎంత వెల్కమింగ్ ఆర్ ఎంత నైస్ పర్సన్స్ అంటే, సో కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. సో నేను అడగొచ్చా? మీరు నాకు కొంచెం టైమ్ ఇస్తారా? అని అడిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి. సో బిజీ అవర్స్ ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయగలరా? అని మాత్రమే అడిగారు. కొంచెం బిజీగా ఉంది కాబట్టి అని. సో నేను ష్యూర్ అని చెప్పాను. ఎంత బిజీ ఉందంటే టైం గడుస్తుంది. అవర్స్ గడిచిపోతున్నాయన్నమాట. లైక్ 9:30 అయినా జనం వస్తున్నారు. 10 అయినా వస్తున్నారు. నా క్వెషన్స్‌కి అన్నిటికి ఆన్సర్ చేశారు. వాళ్ళకెంత లేట్ అవుతున్నా గూడా. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి అవసరం లేదు. మీకు తెలుసు నాది చాలా చిన్న ఛానెల్. అండ్ ఓనర్స్‌లో ఒక ఆమె చాలా ఫేమస్ అండి ఇన్‌స్టాగ్రామ్‌లో. సో ఆమెకసలా తనే చాలు మార్కెటింగ్‌కి. నేనేమడిగానంటే, సో చాలా మందికుంటదండి ఇక్కడ. సో వాళ్ళకి పెట్టుకోవాలనున్న సోర్స్ తెలీదు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న హెల్ప్‌ఫుల్ వీడియో అవుతది ఇది. ఒప్పుకుంటారంటే వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ ఒప్పుకున్నారు. చాలా మందికి అది హెల్ప్‌ఫుల్ అవుతది అనంగానే, అవును హెల్ప్‌ఫుల్ అవ్వాలి, అలా హెల్ప్ అయితది అని ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను అని ఆవిడ ముందుకొచ్చి, ఆవిడ ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. సో ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. మనం వీడియోలోకెళ్ళిపోదాము. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ. మీరు ఇంటర్వ్యూ కోసం యాక్సెప్ట్ చేసినందుకు చాలా షార్ట్ టైంలో. అయ్యో పర్వాలేదు. నాకు కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం నాకు ఇష్టం. నా జర్నీ షేర్ చేసుకోవటం. సో అందుకే యాక్సెప్ట్ చేసా. ఏంటి ఇన్స్పిరేషన్? మీరు అసలు ఫుడ్ ట్రక్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? బేసికల్లీ ఫస్ట్ నుంచి నాకు ఫుడ్ ఇండస్ట్రీ అంటే లైక్ ఫుడ్ చేయటం, నలుగురు పెట్టడం అంటే నాకు బేసికల్లీ ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండే. ఇదివరకు బిఫోర్ కూడా నేను ఇట్లా ఫ్రెండ్స్ కి గ్యాదరింగ్స్ కి అట్లా చేసేదాన్ని. సో అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఎందుకు ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేయకూడదు,
అవుతుంది. యాక్చువల్లీ ఫస్ట్ నేను రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ చాలా మంది సజెషన్స్ తీసుకున్న తర్వాత అందరూ చెప్పారు రెస్టారెంట్ అనేది లైక్ బిగ్ కమిట్మెంట్. సో అందువల్ల ఫస్ట్ ఫుడ్ మొబైల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే దాంట్లో మనం కొన్ని లెసన్స్ నేర్చుకొని ఆ జర్నీలో కొన్ని నేర్చుకుంటాము. సో ఎక్స్పీరియన్స్ అంతా తీసుకెళ్ళి తర్వాత రెస్టారెంట్ పెట్టొచ్చులే అని ఫుడ్ ట్రక్ స్మాల్ బడ్జెట్ లో ఉండిద్దని స్టార్ట్ చేశాను. ఇంకొక క్వశ్చన్ అండి. అసలు ఫుడ్ కి మీకు రిలేషన్ ఏంటి? అంటే కొంతమందికి ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్ కదా, సో మీకేంటి ఫుడ్? ఆ చైల్డ్హుడ్ లో లైక్ నేను అంటే మేము సూపర్ రిచ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ డైమండ్ స్పూన్ అదేమి కాదు. మాది ఒక స్మాల్ విలేజ్. సో నేను చైల్డ్హుడ్ నుంచి మేము కొంచెం స్లోగా అట్లా డెవలప్ అయ్యి వచ్చాము. సో ఐ నో ఫుడ్ స్ట్రగుల్స్ ఎలా ఉండిద్దని. సో అందువల్ల నేనేమనుకున్నానంటే డైలీ ఈవెన్ నేను గాడ్ ప్రే చేసినప్పుడు కూడా నేను ఏదైనా కోర్టులో వచ్చేసేయాలి బిల్డింగ్ కట్టనా ఎప్పుడు ప్రే చేయను. సో నా చేత్తో ఎప్పుడు 10 మంది మా ఇంటికి 10 మంది వచ్చినా సరే లేదు అనుకుని అన్నం పెట్టాలని నా కాన్సెప్ట్. ఈవెన్ నా ఫుడ్ ట్రక్ దగ్గరికి మీరు ఎవరినైనా అడగండి, వచ్చినా సరే వాళ్ళు ఒకటి ఆర్డర్ పెడితే నేను క్వాంటిటీ ఎక్కువ ఇస్తాను, క్వాలిటీ ఇస్తాను. అట్ ది సేమ్ టైం నేను ఇంకా అంటే లైక్ అందరు తృప్తిగా తిని వెళ్ళాలి అనేది నా కాన్సెప్ట్. ఎవరు ఆకలితో ఉండకూడదు అనేది. ఎందుకంటే నాకు తెలుసు నేను చిన్నప్పుడు ఆకలి స్ట్రగుల్స్ అనేది నేను చాలా ఫేస్ చేశాను. సో అలాంటివి ఉండకూడదు. అయినా అమెరికాలో ఏం అట్లేం ఉండరు. బట్ ఇన్ కేస్ అది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది. సెయింట్ లూయిస్ లో ఆల్మోస్ట్ అందరూ నా చేతి వంట తిన్నవాళ్ళే. ఆల్మోస్ట్ అని చెప్ప 100కి 90%. సో అందువల్ల నేను అట్లా స్టార్ట్ చేద్దాము, ఎవరు ఆకలితో ఉండకూడదు అనేది నా మెయిన్ కాన్సెప్ట్. సో ఫుడ్ ట్రక్ లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, చాలా మంది అనుకుంటారు కదా ఫుడ్ ట్రక్ పెట్టాలని. మీరు మీతో మాట్లాడేటప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేశారు మీకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయని కూడా ఇన్స్టాగ్రామ్ లో, హెల్ప్ చేయండి అక్క ఇట్లా అని. సో మీలాగా ఫుడ్ ట్రక్ పెట్టాలనుకున్న వాళ్ళకి మీరు ఫస్ట్ బేసిక్ సలహా గానీ ఐడియా గానీ ఏమిస్తారు? కమిట్మెంట్ ఉండాలి. మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఏదో డబ్బులు ఉంటాయి అందరూ పెట్టేస్తారు, అది కాదు పాయింట్. నువ్వు పెట్టిన తర్వాత నువ్వు టైంకి ఉండాలి. ఫ్యామిలీ టైం పోయిద్ది. కిడ్స్ ఉన్న వాళ్ళకి నాకు 2 కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళ టైం మేనేజ్ చేసుకోవాలి, ఇల్లు మేనేజ్ చేసుకోవాలి, స్ట్రగుల్స్ ఉంటాయి, నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని నువ్వు రాగలిగి అన్ని ఫేస్ చేయగలుగుతాను అంటేనే నువ్వు ఫుడ్ ఇండస్ట్రీలోకి రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫుడ్లో నీకు క్వాలిటీ అండ్ ఫ్రెష్నెస్ ఉండాలి. ఉంటేనే నీకు కస్టమర్స్ రీచ్ అవుతారు. టేస్ట్ ఇవన్నీ కూడా మ్యాటరే. బట్ మెయిన్ హైజీనిక్ మెయింటైన్ చేయాలి, టేస్ట్ ఇవ్వాలి, కామెంట్స్ని తీసుకోగలగాలి, మనల్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. సో రావాలి అంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వస్తేనే నువ్వు ఫుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలుగుతావు. ఇంకొక పార్ట్నర్ అయిన గౌతమ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మనం గౌతమ్ గారితో కూడా మాట్లాడదాము. గౌతమ్ గారు, నేను సెయింట్ లూయిస్ వచ్చి ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఇండియన్ ఫుడ్, అది కూడా తెలుగు వాళ్ళు బాగా తినే ఫుడ్. సో నాకు తెలిసిన వాళ్ళని అడిగితే మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ లైక్ 80% మెంబర్స్ నుంచి వచ్చిన ఏదైతే ఉందో అది ఆథెంటిక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫుడ్ ట్రై చేయండి అని చెప్పారు. మీరు జనంలోకి ఈ ట్రక్ ఈ ఫుడ్ గురించి అంత బాగా ఎలా తీసుకెళ్లగలిగారు? ఎందుకంటే సెయింట్ లూయిస్ లో నేను చూస్తున్నా చాలా ఉన్నాయి, కానీ 80% మెంబర్స్ వరకు మీ ట్రక్ పేరే చెప్పారు అంటే ఎంత పాజిటివిటీ ఉంది మీ ఫుడ్ గురించి జనంలో అని నాకు అర్థమవుతుంది. మీరంత సక్సెస్ ఎలా రీచ్ అవ్వగలిగారు? సో బేసికలీ మేము ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే క్వాలిటీ మీద ఎక్కువ చేసాము చెప్పాలంటే. సో యాజ్ యూ ఆల్ నో లైక్ సెయింట్ లూయిస్లో ఫుడ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది యాజ్ కంపేర్డ్ విత్ న్యూ జెర్సీ ఆర్ టెక్సస్ ఆర్ అదర్ స్టేట్స్. ఇక్కడ ఫుడ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మేము ఒక స్పెసిఫిక్ గుడ్ క్వాలిటీతో ఒక డిజైర్డ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రేట్తో మేము అది ప్రొవైడ్ చేసి అనుకున్నాం. సో ఆల్ ఆర్ ప్రైజెస్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ లెస్ దెన్ $10 ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. సో వచ్చిన ప్రతి వాళ్ళు లైక్ నా ప్రైజెస్ తక్కువ అన్నారు. అండ్ మేము పెట్టిన విత్ ఇన్ 3 months కి మాకు మంచి రీచ్ వచ్చింది. సెయింట్ లూయిస్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మా ఫుడ్ ట్రక్ అంటే. అంటే కొన్ని వీడియోస్ అయితే మిలియన్ వ్యూస్కి వెళ్ళాయి. వీ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అండ్ చాలా మందికి నచ్చటంలో ఏంటంటే అప్పటికప్పుడు అంటే మేము ఫ్రెష్గా ఇస్తాము. అంటే అసలు ఆర్డర్ వాళ్ళు ఇచ్చిన విత్ ఇన్ 15 minutes అని చెప్తాం, కానీ విత్ ఇన్ మేము 5 or 10 minutesలో మేము డెలివరీ చేస్తాము. సో అందరు వెయిటింగ్ టైం కూడా తక్కువ ఉండిద్ది. సో ఫ్రెష్ ఫుడ్ ఉండిద్ది, క్వాలిటీ ఉండిద్ది, ప్రైస్ తక్కువ. సో అందువల్ల ఏంటంటే చాలా మంది సెయింట్ లూయిస్లో అందరికి మా ఫుడ్ ట్రక్ తొందరగా రీచ్ వెళ్ళింది. వచ్చిన వాళ్ళు మాకు ఎక్కువ మంది రిపీట్ కస్టమర్సే ఉంటారు. ఈవెన్ అమెరికన్స్ కూడా మాకు రిపీట్ కస్టమర్స్ ఉంటారు చాలా మంది. సో అందరు హ్యాపీగా వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా తిరిగి వెళ్తారు. అండ్ మోర్ ఓవర్ మీ స్టార్ట్ చేసే 2 months అయితే 2 months లో మాకు ఆల్మోస్ట్
3,600 ఫాలోవర్స్ వచ్చారు. ఈస్ వెరీ గుడ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ యాక్చువల్లీ. అందరూ చెప్తారు అట్లా మేము రీల్స్ చూసి వచ్చాము అంటారు. నేను చెప్తాను రీల్స్ చూసి వచ్చారు, మీ ఫుడ్ నచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటా. దట్టు నేను జెన్యున్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అందరూ అంటారు మేము రీల్స్ లో చూసాము, కానీ రీల్స్ లో కన్నా కూడా మేము ఇక్కడ రియల్ గా వచ్చి టేస్ట్ చేస్తే మనకి చాలా చాలా టేస్ట్ బాగుందని, అది చాలా హ్యాపీనెస్. చాలా మనీ ఉందా, మనీ వచ్చిందని సెకండరీ. మీ మనీ కోసం చేస్తాం, బట్ నాకు కస్టమర్ ఫీడ్బ్యాక్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దాన్ని బట్టి మేము చేంజ్ చేసుకుంటాం, అప్డేట్ చేసుకోవడం చేస్తూ ఉంటాం. ఫుడ్ ట్రక్ లో ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం మెన్యూ. మీ మెన్యూ మీరు ఎలా డిజైన్ చేశారు? సో ఏవేవి దృష్టిలో పెట్టుకొని ఈ మెన్యూ ఫైనలైజ్ చేశారో కొంచెం మాకు చెప్పండి. మెనూ అనేది నాట్ ఈవెన్ ఫుడ్ ట్రక్, ఎనీ బిజినెస్ లో మెనూ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే ఫస్ట్ మేము సాఫ్ట్ లాంచ్ పెట్టినప్పుడు యాక్చువల్ గా మెనూ మేము తక్కువే పెట్టుకున్నాము. బట్ కస్టమర్స్ వచ్చి మాకు ఈ ఐటమ్స్ కావాలి, ఐటమ్స్ కావాలి, ఇప్పుడు చాలా మంది అడుగుతారు. బట్ మా మెయిన్ మోటో ఏంటంటే మా ఫుడ్ ట్రక్ లో క్లియర్లీ 20 or 25 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 20 ఐటమ్స్ ఎవ్రీడే ఉంటాయి. ఈవెన్ 20 ఐటమ్స్ మేము ఇచ్చినా సరే ఎక్కువ ఐటమ్స్ ఇచ్చేసి దాంట్లో క్వాలిటీ లేకుండా, టేస్ట్ లేకుండా హడావుడికి ఇచ్చేసి అట్లా కాకుండా పెట్టిన 20 ఐటమ్స్ అయినా మంచిగా ఫ్రెష్ గా ఇవ్వాలని చెప్పే దాంట్లో మేము మెనూని అట్లాగే పెట్టుకున్నాము. అండ్ చాలా మంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవ్రీడే డే ఆఫ్టర్ డే మేము స్పెషల్స్ పెడతాము. అది కూడా మేము మా ఇన్స్టా పేజ్ లో, నా పర్సనల్ ఇన్స్టా పేజ్ లో అండ్ మా ఫుడ్ ట్రక్ పేజ్ లో, లైక్ అదర్ సోషల్ గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో, సెయింట్ లూయిస్ గ్రూప్స్ అన్నిట్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అందరికి తెలియటం కోసం. సో ఫిక్స్డ్ మెనూ ఉండిద్ది. అట్ ది సేమ్ టైం డే బై డే ఆర్ కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఎవ్రీడే స్పెషల్స్ అని కూడా పెడతా ఉంటాం, సో దట్ అందరికి తెలిసిద్దని. సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. సో యూజువల్లీ పార్ట్నర్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి అన్ని విషయాల్లో, మెన్యూల నుంచి ఏదైనా సరే. సో మీ ఇద్దరి కోఆర్డినేషన్ ఎట్లుంది ఈ ట్రక్ సక్సెస్ అవ్వటానికి? డెఫినెట్లీ మీ కోఆర్డినేషన్, మీ స్టాఫ్ ఇంపార్టెంట్ అయి ఉండాలి. సో అది ఎట్లా అనేది ఒకసారి చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ స్టార్టెడ్ దిస్ వన్ ఇనిషియల్లీ, ఏం చేయాలి, ఎలా చేయాలనే ఫస్ట్ వీ డిస్కస్ ఎవ్రీథింగ్. సో సెయింట్ లూయిస్ లో ఫుడ్ ట్రక్స్ అనేవి ఎక్కువ లేవు. నాట్ జస్ట్ ఒకటి రెండు కూడా లేవు కంపేర్ అదర్ స్టేట్స్. సో అది మేము చూసి, అండ్ సెయింట్ లూయిస్ లో ఫుడ్ రేట్ ఎక్కువ ఉండి అదర్ రెస్టారెంట్ కంపేర్ చేసి, సో దట్స్ వేర్ వీ గాట్ అన్ ఐడియా టు స్టార్ట్ ఫుడ్ ట్రక్ హియర్. సో దాని గురించి మేము ఇన్ అండ్ అవుట్ ఏమి ఐటమ్స్ స్పెసిఫిక్గా పెట్టాలి, సో దానికి ఎంత ప్రైస్ పెట్టాలి, ఎంతమంది కస్టమర్స్ మనకి రావచ్చు, వి ఫోకస్ నాట్ ఓన్లీ ఆన్ స్పెసిఫిక్లీ ఇండియన్ అండ్ అమెరికన్, అన్ని ఫోకస్ చేసి అది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి ఉన్నా వి యూస్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇప్పుడు లెట్స్ సే రేపు పొద్దున్న ఒకటి పెట్టాలి, ఒకటి చేయాలి, వి యూస్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇద్దరం ఒక పాయింట్ మీద ఉండి అనుకుని, అండ్ దెన్ వి నీడ్ టు గో ఫర్దర్ ఫ్రమ్ దేర్. తిని చెప్పినట్టు నా పార్ట్నర్ గౌతమ్ యాక్చువల్లీ వీడు చిన్నోడు, లైక్ బ్రదర్ లాగా అనమాట. సో నాకు అంటే లైక్ నమ్మకం బాగా, నీకు బేసిక్ గా ఏ బిజినెస్ లో అనేది నమ్మకం ఉండాలి. లైక్ మన ఈచ్ అండ్ ఎవ్రీ పెన్ని మనం కౌంట్ చేసుకోం. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే లైక్ ఫుడ్ ఐటమ్స్ కానీ, ప్రిపరేషన్స్ కానీ, కొంచెం మార్కెటింగ్ కానీ, ఎవ్రీథింగ్ అవన్నీ నేను టేక్ కేర్ చేస్తాను. వీళ్ళు ఏంటంటే నాకు అసలు ఒక పాయింట్ చెప్పాలంటే, ఇప్పుడు నేను అందరికీ తెలుస్తున్నాను అంటే లైక్ ఫుడ్ టేస్ట్ లో కానీ, ఆర్ఎల్స్ సోషల్ మీడియాలో కానీ బిఫోర్ అయితే వీడి కష్టం చాలా ఉంది. పాపం బాగా కష్టపడ్డాడు. ఎందుకంటే నేను యాజ్ ఏ గర్ల్ గా చెప్పగలిగేది, ఎవరైనా అమ్మాయిలు ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే ఒక బ్రదర్ అంటే మెన్ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. వితౌట్ మెన్ సపోర్ట్ అయితే మనం చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఇది మన దేశం కాదు. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్స్ కి మనకు తెలియదు, కొంతమంది మోసం చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ తర్వాత రారు, ఇవన్నీ. సో అవన్నీ తను పాపం గౌతమే టేక్ కేర్ చేశాడు. తీసుకొచ్చి తను నాకేంటంటే ఒక ప్లేట్లో పెట్టించాడు. సో నేను ఇంకేంటంటే నేను జస్ట్ తినటమే అన్నట్టు చేశాడు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తనే చేశాడు. ఇప్పుడు ఏంటంటే రన్ చేయటం ఇదంతా ఏంటంటే నేను చూసుకుంటున్నా. అండ్ స్టాఫ్ కూడా మాకు డే 1 నుంచి మాతో ఉన్న స్టాఫ్ అయితే అసలు చాలా ట్రస్టబుల్ అనమాట. అయితే నేను ఎక్కడో బ్లెస్డ్ అనుకుంటా వాళ్ళు దొరకటం. ఎందుకంటే మాకు బాగా పనిచేసి పెడతారు. ఏదో పనికి వచ్చాము, వర్క్ వచ్చాము ఇట్లా అన్నట్టు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. సో చాలా ప్రాణంగా ఉంటారు. సో అవి అంటే ఒక బిజినెస్ ఏంటంటే ఒక టీం అంతా ఉంటేనే నీకు బిజినెస్ రన్ అయ్యేది. టీం ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. సో అందువల్ల ఆ విషయంలో అయితే నేను బ్లెస్డ్ అనే చెప్పుకుంటాను. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టు మెన్ సపోర్ట్ కావాలంటారు,
కానీ ఒక్కొక్కసారి కొంతమందికి ఆ సపోర్ట్ దొరకకపోవచ్చు, ఆర్ ఇనీషియల్ గా అయితే దొరకకపోవచ్చు, ఒకసారి ప్రూవ్ చేసుకున్నా కూడా రావచ్చు. చాలా మంది నాకు తెలిసి ఎన్ఆర్ఐ ఉమెన్స్ కి ట్రక్ అనే బిజినెస్ అనేది ఒక డ్రీమ్. ట్రక్ ఆర్ రెస్టారెంట్, అలాగే బాయ్స్ లో కూడా ఉంటది, బట్ బాయ్స్ కి ఒక సోర్స్ తెలుస్తా ఉంటది, బట్ ఉమెన్ కి తెలియదు. అలా కొంచెం సోర్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక బేసిక్ గా మీరు అసలు ట్రక్ ఎక్కడ తీసుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఎతకాలి ట్రక్ కోసం, వాళ్ళకి ఏం పర్మిషన్స్ కావాలి, ఆ పర్మిషన్స్ ఎక్కడికి వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ స్టార్ట్ చేయాలంటే మినిమం బేసిక్ చేతిలో ఎంత డబ్బు ఉండాలి, ఎంత ఉంటే ఫస్ట్ ఒక స్టెప్ వేయొచ్చు అనేది మీరు కొంచెం వాళ్ళకి ఒక ఐడియా ఇస్తే ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను. ఒక ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే ఫుడ్ మీద ప్యాషన్ అండ్ ఒక బిజినెస్ పెట్టాలని ఒక కమిట్మెంట్ ఉండాలి. సో ఇట్స్ నాట్ లైక్ మనకి ఇండియాలో బిజినెస్ పెట్టేది ఇక్కడ పెట్టేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే we ourselves we need to go to in person each and every permissions and county we need to take care of ourselves only. చాలా టైం పట్టింది. సో ఇండియాలో ఏంటంటే వేరేగా ఉంటుంది కంపారిటివ్లీ. సో ఇక్కడ మినిమం ఒక ఫుడ్ ట్రక్ కానీ ఆర్ ట్రైలర్ కానీ ఏదైనా సరే పెట్టాలనుకుంటే మినిమం ఒక 25 to 30K అయితే మినిమం అయితే ఉంటుంది. బేసిక్ కింద. ఉండాలి. అంటే లైక్ నువ్వు దానికి ర్యాపింగ్ అవన్నీ నీకు ఎక్స్ట్రా, లోపల జస్ట్ ఓన్లీ ట్రక్ అది ట్రైలర్, లోపల ఎక్విప్మెంట్ అనేది లైక్ నువ్వు ఎంత ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయించుకుంటున్నావు దాని మీద డిపెండ్ అయి ఉండిద్ది. బట్ బేసిక్ ఎక్విప్మెంట్, బేసిక్ ట్రక్ ట్రైలర్ కి నీకు 25 to 30 కావాలి. అండ్ టాప్ ఆఫ్ దట్ పర్మిషన్స్ కి వాటికి కొంచెం అవుతాయి అవన్నీ. కానీ నీకు ట్రక్ తీసుకోవాలంటే ట్రక్ ట్రైలర్ $25,000 to $30,000 మినిమం కావాలి. అండ్ వన్ గుడ్ డెడికేటెడ్ చెఫ్ ఆర్ పర్సన్ కూడా దట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. సో అది కూడా కన్సిడరేషన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో దానికి కంపారిటివ్ గా ఫుడ్ ట్రక్స్ చాలా వచ్చేసింది యూఎస్ లో ఇన్ ఎవ్రీ స్టేట్. మెయిన్ లొకేషన్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లొకేషన్ అండ్ ఫుడ్ బిజినెస్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పెట్టేస్తాను ఫుడ్ బిజినెస్, ట్రక్ కొంటాను, రెస్టారెంట్ పెడతాను అంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఫుడ్ బిజినెస్ లో నువ్వు షెఫ్ పెట్టుకో, నీకు పెట్టుకుని అఫోర్డబుల్ లో ఉంటే నువ్వు షెఫ్ పెట్టుకోవచ్చు. కానీ సమ్ టైమ్స్ షెఫ్ రాకపోతే నువ్వు ఉండి చేయగలిగే కెపాసిటీ ఉంటేనే ఫుడ్ బిజినెస్ కు రావాలి. ఎందుకంటే మనం ఎవ్రీడే వెతుక్కోలేము షెఫ్ని. సో షెఫ్ని పెట్టుకోవచ్చు, ఆర్ఎస్ షెఫ్ రాకపోతే నువ్వు పెట్టుకొని మేనేజ్ చేయగలిగేలాగా ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. కష్టం అని చెప్పను, ఈజీగా ఉంది, ఆ టెన్షన్ అనేది ఉండదు. చెఫ్ ని ఎంప్లాయ్ గా పెట్టుకుందాం అనే ఆలోచనలో ఉన్న వాళ్ళైతే బ్యాకప్ కింద కూడా చూసుకోవాలి. అది వన్ మెయిన్ థింగ్. అలా కాకుండా చేద్దామంటే కనుక రిస్క్ కూడా రెడీగా ఉండాలి. రిస్క్ ఉండిద్ది, రివార్డ్ ఉంది. లొకేషన్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్. లైక్ లొకేషన్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్. మనకి ఇప్పుడు చాలా ఈవెంట్స్ జరుగుతాయి చాలా స్టేట్స్ లో. సో ఆ ఈవెంట్స్ కి ఎంటర్ అవ్వడం చేయడం అలా చేసుకోవచ్చు, లేకపోతే ఒక వన్ ప్లేస్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన వరకు ఏంటంటే ఇప్పుడు ట్రక్ ప్లేసెస్ మనకి ఇప్పుడు చాలా సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ ట్రక్ సేల్స్ సైట్స్ చాలా ఉంటాయి, లైక్ ఈచ్ ఎవ్రీ స్టేట్. అన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటిలో కూడా పేజెస్ ఉంటాయి. బట్ అన్నిటి నమ్మటానికి లేదు, నువ్వు చూసి జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలి. సో మనం ట్రక్ తీసుకుందామా, ట్రైలర్ తీసుకుందామా, అసలు మనం ట్రక్ తో మనం ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చేస్తున్నాం అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్లీ. అదొకటి. అండ్ లోపల ఎక్విప్మెంట్ అనేది న్యూగా ఉందా, యూజ్డ్ గా ఉందా అది చూసుకోవాలి. దోస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది. లొకేషన్ అనేది అంత ఈజీగా దొరకదు, ఎస్పెషల్లీ ఇన్ అబ్రాడ్స్. ఎందుకంటే మనకి ఇండియాలో అనుకో మనం అందరూ మన లాంగ్వేజ్ అన్నారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం మనకి లైక్ ఎవరొకరు సజెషన్స్ ఇస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ లో మేము ఉంటుంది, యుఎస్ లో సెయింట్ లూయిస్ లో, మిజోరీ స్టేట్. యుఎస్ లో ఎలా ఉండిద్ది అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినంత వరకు మనం ఇప్పుడు స్టోర్ కి వెళ్ళి ఇప్పుడు నేను గ్యాస్ స్టేషన్ లో పెట్టుకోవాలి, ఆర్ఎల్స్ వేరే మాల్ లో ప్లేస్ అక్కడ పెట్టుకోవాలంటే మనం డైరెక్ట్ వెళ్ళి అప్రోచ్ అవడానికి మనకి యాక్సెస్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ అక్కడ ఒక ఎంప్లాయీ రీచ్ అవుట్ అవ్వాలి. ఆ ఎంప్లాయీ ఉంది మనకి చెప్పదు, వాళ్ళ మేనేజర్ చెప్తారంటాడు, ఆ మేనేజర్ వాళ్ళ ల్యాండ్ లోన్ అని చెప్తారంటారు. సో ఈ ప్రాసెస్ అంతా స్టెప్ బై వెళ్ళింది. వాళ్ళు కాల్ చేయరు. వాళ్ళు ఇక్కడ యూఎస్ లో ఏంటంటే కాల్ చేసి చెప్పడం ఉండదు, వాళ్ళు మెయిలే చేస్తారు. ఆ మెయిల్స్ మనకి ఎమ్మటనే రావు, ఎందుకంటే వాళ్ళు అనుకోవడానికి కూడా, ఎందుకంటే వాళ్ళకి సో మెనీ వర్క్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ బిజినెస్ ఉండిద్ది. సో వాళ్ళ మెయిల్ కోసం వెయిట్ చేసి, రెస్పాన్స్ కోసం వెయిట్ చేసి మాకు చాలా టైం అక్కడ ఆల్మోస్ట్ 2 months or 3 months మాకు లొకేషన్ కోసమే ఇట్లా టైం పోయింది. లక్కీగా వి ఫౌండ్ వన్ గుడ్ ప్లేస్, సో వి స్టార్టెడ్ అవర్ ఫుడ్ ట్రక్. పర్మిషన్స్ ఏమేమి తీసుకోవాల్సి వస్తుంది? సో
పర్మిషన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ పర్మిషన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ కౌంటీ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ మనకి కౌంటీస్ ఉంటాయి. సో మనకి ఒకటి ఫైర్ పర్మిషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ హెల్త్ పర్మిషన్ ఉంటుంది. ఫైర్ పర్మిషన్ ఇస్ లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ దెన్ హెల్త్ పర్మిషన్ కి కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. అది ఫాలో అయితే కనుక అది కూడా అయిపోతుంది బానే. అండ్ దాని తర్వాత మనకి వెహికల్ పర్మిషన్ ఉంటుంది. అది కూడా యాజ్ పర్ రూల్స్ ఫాలో అయితే ఇట్ షుడ్ నాట్ బి ఏ బిగ్ డీల్. కానీ మన ప్రొసీజర్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కౌంటీకి డిఫరెంట్ గా ఉంటాయి. సో మనం అది మన యాజ్ పర్ రూల్ ఫాలో అయితే కనుక మోస్ట్ లైక్లీ 2 months 1 to 2 months లో పర్మిషన్ అయిపోతాయి. సో డెడికేట్ గా దానికి ఉంటాయి. సో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకొకటి కామర్సరీ నోట్ ఉంటుంది. సో కామర్సరీ అంటే ఏంటంటే మనకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వీ షుడ్ హ్యావ్ సమ్ డెడికేటెడ్ కిచెన్ సెటప్ విచ్ ఈస్ అప్రూవ్డ్ బై దట్ స్పెసిఫిక్ సిటీ అండ్ కౌంటీ. సో అక్కడే మనం ప్రిపరేషన్ చేయాలి. ఎందుకంటే అక్కడ లైక్ సేఫ్టీ మెజర్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇన్ కేస్ అయినా ఫైర్ అయినా ఇమీడియట్లీ నీకు వాటర్ స్ప్రింకిల్ అవుతాయి. సో అంతా కొంచెం ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో మనం ఇంట్లో చేసుకొని ఎక్కడికొచ్చి అట్లా అంత కంపల్సరీ నీకు ఫుడ్ బిజినెస్ లో, ఫుడ్ ట్రక్ బిజినెస్ ఎస్పెషల్లీ కామర్సరీ అనేది ఉండాలి. ఉంటేనే వాడు పర్మిషన్ మనకి యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే యాక్సెప్ట్ చేయరు. ఫుడ్ ప్రిపరేషన్ అంటే అక్కడే జరగాలి. అవును. అండ్ లాస్ట్లీ వచ్చేసి శానిటరీ ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో దే జస్ట్ చెక్ హౌ హైజెనిక్ అవర్ ట్రక్ ఈస్ అండ్ అదర్ పీపుల్ ఆర్. అది కూడా ప్రిటీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్ అని ఉంటుంది. సో బేసిక్గా రూల్స్ అనేవి కరెక్ట్ గా ఫాలో అయితే కనుక దట్ ఈస్ ప్రిటీ మచ్ గుడ్ టు గో. అండ్ దాని తర్వాత మనం ఎలాగ సేల్స్ చేస్తున్నాం, ఎలాగ మార్కెటింగ్ చేస్తున్నాం అనేది అనే దాన్ని బట్టి బిజినెస్ అనేది బిజినెస్ టు బిజినెస్ మారుతూ ఉంటుంది. దట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్. నీకు ఎందుకంటే లైక్ ఏ బిజినెస్ లో అయినా నీకు ఫస్ట్ ఒక 1 month వస్తారు కస్టమర్స్, ఏ కస్టమర్స్ అయినా. ఎందుకంటే టేస్ట్ చూద్దాము ఎలా ఉందో, కొత్త ఫుడ్ ట్రక్, కొత్త రెస్టారెంట్ ట్రై చేద్దాము, ఫుడ్ ఎలా ఉందో అని వస్తారు. కానీ నువ్వు ఫస్ట్ ఎప్పుడు కూడా నువ్వు ఫస్ట్ 1 month వచ్చిన బిజినెస్ ని నువ్వు ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొత్త దాన్ని అట్లా వస్తూ ఉంటారు. నీకు ఆఫ్టర్ దట్ 1 month తర్వాత వచ్చిన బిజినెస్ నీకు బిజినెస్ గా కన్సిడర్ చేయాలి. దాని తర్వాత జెన్యున్ కస్టమర్స్ వస్తారు. లైక్ మీకు ఎప్పుడైతే ఫుడ్ బిజినెస్ లో రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారో దట్ మీన్స్ యువర్ ఫుడ్ ఈస్ గుడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం మార్కెటింగ్. సో ఏ బిజినెస్ కైనా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఫుడ్ బిజినెస్ లో ఉన్న కాంపిటీషన్ కి మీరు చాలా మార్కెట్ చేసుకోవాలి. సో మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో చెప్పండి. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ బిజినెస్ లో. మాకు మేము పెట్టి ఇప్పుడు 3 months అయింది. మేము July 25th 2025 స్టార్ట్ చేసాము. ఇప్పుడు 3 months అయింది. అయినా మాకు ఇప్పటికి ఒహాయో అండ్ టెక్సాస్ నుంచి మాకు కాల్స్ వచ్చినాయి. అంటే ఇదేం నేను ఫేక్ గా చెప్తున్నాను, వాళ్ళ పేర్లు రివీల్ అప్పుడే చేయకూడదు, మాకు అగ్రిమెంట్ అవ్వలేదు కాబట్టి ఇంకా చేయట్లేదు, మాకు ఫ్రాంచైజ్ ఇవ్వమని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మాకు విత్ ఇన్ 3 months కే బాగా మంచి కస్టమర్స్ పెరిగారు. అండ్ ఈ ఇంటర్వ్యూ నిజంగా చెప్పాలంటే నాకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఇన్స్టా పేజ్ కి, మా ఫుడ్ ట్రక్ పేజ్ కి వెళ్ళి మీరు నా కామెంట్స్ అవన్నీ చదువుకోవచ్చు. ఇవన్నీ పెయిడ్, ఇవన్నీ కాదు, అన్ని జెన్యున్ కామెంట్స్, జెన్యున్ రివ్యూస్. అయితే వాళ్ళు ఎంత మంది అయితే ఫుడ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఏం చేయాలి, పర్మిషన్స్ ఎక్కడ, చాలా మంది మోర్ ఓవర్ అమ్మాయిలు, చాలా మంది అమ్మాయిలు నాకైతే టెక్సాస్ నుంచి చాలా మంది హౌస్ వైఫ్స్ కాల్ చేశారు. ఎలా స్టార్ట్ చేయాలి అక్క, మాకు అది డ్రీమ్ ఉంది, నేను చూసి మేము అది చేయాలనిపిస్తుందని. సో నేను చెప్పొచ్చేది అంటే ఈ ఇంటర్వ్యూ మేము అన్ని కవర్ చేసి అనుకుంటున్నాను ఆల్మోస్ట్. సో ఇవన్నీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను అందరికి. సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ బిజినెస్ లో. ఇప్పుడు సోషల్ మీడియా అనేది అందరూ యూజ్ చేస్తారంటారు. ఫేస్బుక్ అందరికి ఉంది, ఇన్స్టాగ్రామ్ అందరికి ఉంది. సో ఎక్కడి నుంచైనా మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు స్టార్ట్ చేయాలంటే. సో అందరు స్టార్ట్ చేయండి, వర్క్ చేయాలి అందరూ. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎవరు ఖాళీగా ఉండకూడదు. హౌస్ వైఫ్ మనం ఈ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, డజంట్ మ్యాటర్. మన ఫ్యామిలీ, మన స్ట్రగుల్స్ అయింది మనకు తెలుసు. సో ఎవరి డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ చేసుకోవాలి, అందరు ముందుకు రావాలి, ఏదో బిజినెస్ అయితే చేసుకోవాలి. రీసెంట్ గా చేసిన వీడియో కూడా వి క్రాస్ అరౌండ్ 4 million views. 4 million views within how many days? Within less than 1 week. Within within 1 week లో మాకు 4 million views బాగా మంచిగా వైరల్ అయ్యింది. Reel which posted like 1 week back. అండ్ ఏంటంటే మా టీమ్ కూడా మేమంతా ఎంత హ్యాపీగా ఉంటుంది ఎందువల్లంటే మా టీం అందరికి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. అంటే బిజినెస్ లైక్ రష్ ఉన్నప్పుడు ఒకరినొకరు ఏదో అనుకుంటాము, లైక్ ఏదో చిరాకుల్లో ఉంటాం, కానీ ఎవ్వరు ఏమీ పట్టించుకోరు. దట్టు వీళ్ళు ఇంకా చిన్నవాళ్ళు, తిన వైఫ్ కానీ మా స్టాఫ్ కానీ వీళ్ళందరూ నాకన్నా ఒక 3-4 years చిన్నవాళ్ళు. కానీ చిన్నవాళ్ళు అయినా చాలా మెచ్యూరిటీ లెవెల్స్కి ఎక్కువ. ఒక్క చిన్న మాట కూడా అసలు మనసులో తీసుకోరు. అండర్స్టాండింగ్ అనేది బిజినెస్ లో టీమ్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉంటేనే అప్పుడు మనం లాంగ్ రన్ లో మనం ఎక్కువ బిజినెస్ చేయడానికి స్కోప్ ఉండిద్ది.
సో ఏ బిజినెస్ లో అయినా ఒక పీక్ మూమెంట్స్, టఫ్ మూమెంట్స్ అని ఉంటది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ లో ఒక్కొక్కసారి జనం ఎక్కువ వస్తారు, ఒక్కొక్కసారి రారు, అలాంటి టైమింగ్స్ ఉంటాయి. సో ఈ 3 months ఆఫ్ మీ జర్నీలో మీకు అలాంటి ఒక టఫ్ మూమెంట్ ఏది అనిపిస్తుంది? ఆ టఫ్ టైమ్స్ లో జనాల్ని మళ్ళీ రప్పించడం కోసం మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఆర్ మీరు ఎలాంటి ప్లాన్స్ వేసుకుంటున్నారు? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ మేమైతే టఫ్ టైం అయితే ఏం ఫేస్ చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే మేము పెట్టిన సమ్మర్లో కాబట్టి, ఎండ్ ఆఫ్ ద సమ్మర్, నాట్ రియలీ సమ్మర్లో కాబట్టి ఓకే, ప్రస్తుతానికి బాగానే ఉంది. కొంతమంది కస్టమర్స్ బాగా ఎక్కువైనప్పుడు కొంచెం ఆర్డర్స్ డిలే అవుతాయి, బట్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ ఆన్ టైమ్ డెలివరీస్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫేస్ చేయకపోతామేమో టఫ్ టైం బికాస్ ఆఫ్ ద వింటర్. ఇక్కడ ఏంటంటే వింటర్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ సెయింట్ లూయిస్ లో. నవంబర్ ఎండ్ ఆఫ్ ద నవంబర్ అండ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి పీక్ వింటర్ ఉంటుంది, స్లో పడిద్ది. సో అప్పుడు కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చేమో అని మేము అనుకుంటున్నాము. దానికి కూడా మా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. మేము ఇప్పటికే మాది ఊబర్ ఈట్స్ అండ్ డోర్ డాష్ ఉంది, మాకు అకౌంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ కొంచెం వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ మాకు డోర్ డాష్ లో ఎక్కువ అండ్ ఊబర్ ఈట్స్ లో ఎక్కువ ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అట్లీస్ట్ ఈ వింటర్ ని కొంచెం ఫేస్ చేయడానికి. సో మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ లో అనేది ఇంకా నార్మల్ గానే అవుతుంది. సారీ అండి, లాస్ట్ క్వశ్చన్. ఓకే సో మీ కస్టమర్స్ కి ఆర్ నేను మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాను, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు లాస్ట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఫ్యాన్స్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే వాళ్ళందరూ అంటే లైక్ మనకు ఒక కస్టమర్ ఆర్ ఒక ఫాలోవర్ పెరిగారంటే వాళ్ళు మనలో ఏదో చూసి లైక్ మనం కష్టపడుతున్నామని చూసి ఇక్కడ ఇచ్చేస్తారు. ఎస్పెషల్లీ నెబ్రాస్ కష్టానికి అనేది చాలా వాల్యూ ఉండిద్ది. సో నేను అందరికి చెప్పొచ్చేది ఏంటి అంటే లైక్ ఫుడ్ అనేది మనం ఒకరికి ఏదో వెళ్ళి చూసి ఎవరో చెప్తే వెళ్ళి తినేసి బాగుంది అనేది మనం చెప్పలేం. ఎందుకంటే మనకి బేసిక్ నీడ్స్ లో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ కస్టమర్ అయినా నీకు రిపీటెడ్ గా వస్తున్నారంటే ఫుడ్ నచ్చితేనే వస్తారు. మొహాటానికి పోయో లేదంటే ఫ్రెండ్ అనే ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, 3సారి రారు. సో అనేది టేస్ట్, క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైజెస్, లొకేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ టీమ్ వర్క్, టీమ్ అండర్స్టాండింగ్ అనేది ఫుడ్ బిజినెస్ లో హైజెనిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్. నాకు మా హస్బెండ్ లైక్ చాలా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ దో మై ఎల్డర్ డాటర్ ఇది స్పెషల్ నీడ్, బట్ మా హస్బెండ్ అనేది చాలా టేక్ కేర్ చేస్తారు, నన్ను అన్నిట్లో ఫుల్ ఎంకరేజ్ చేస్తారు. సో ప్రతి ఉమెన్ ముందుకు వచ్చి వర్క్ చేయాలి అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను. మీకు ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా పేజ్ ఉంది అథెంటిక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది, అది ఫాలో అవ్వండి, మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తాయి. మేము కూడా మోర్ వీడియోస్ పెట్టడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము. లైక్ మోర్ వీడియోస్ మీన్స్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. మా అడ్రస్ కూడా మా ఇన్స్టా పేజ్ కింద ఉంటుంది, సో చూసి ఫాలో అవ్వండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత బిజీగా ఉండి కూడా అడగగానే ఇట్లా చాలా మందికి హెల్ప్ అవుతుంది మీరు ఇంటర్వ్యూ ఇస్తే అని, మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అని చెప్పగానే మీరు వెంటనే ఒప్పుకొని, ఎంత బిజీ ఉన్నారో నేను నా కళ్ళతో చూశాను, బట్ స్టిల్ మీరు టైం స్పెండ్ చేసి చాలా మందికి హెల్ప్ అవ్వాలని మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. మీ ట్రక్ ఏదైతే ఉంది ఇప్పటికే ఆల్రెడీ చాలా సక్సెస్ అయింది, ఇంకా 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 సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఒక్క ట్రక్ నుంచి 2-3 ట్రక్స్కి వెళ్ళి రెస్టారెంట్ దాకా వెళ్ళిపోవాలి, మీ సక్సెస్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ మేమేం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామో చెప్పలేదు కదా, సో సారీ అండి. దాదాపు ఫుడ్ వీడియో మేము ఏమేమి ఆర్డర్ చేసుకున్నాం అన్ని లేకపోవచ్చు, బట్ ఏం ఆర్డర్ చేసుకున్నామో చెప్తాము. ఫుడ్ అయితే ఎంత సూపర్ ఉందంటే అది రాగానే ఫుల్ ఆకలికి ఫస్ట్ తినంగానే ఆ టేస్ట్ కి ఇంకా అసలు సూపర్ టేస్టీ అండి. అసలు ఇంకా వీడియో గురించి అన్ని మర్చిపోయి తినే పనిలోనే ఉన్నాం నేను మా ఫ్రెండ్. సో అన్ని ఐటమ్స్ వీడియోస్ అయితే రాలేదు, బట్ ఆసమ్ ట్రై చేసాము. మేమేమేమి ఆర్డర్ చేసామో చెప్తున్నాను చూడండి. సో ఇవాళ మనం ఏం ఆర్డర్ ఇద్దాం? డబుల్ ఎగ్ దోశ, నాకు డబుల్ ఎగ్ దోశ విత్ నెల్లూరు కారం కలిపి కావాలి. ఓకే, నాకు పునుగులు, ఓకే, మైసూర్ బోండా, ఓ మై గాడ్, ఓకే, గోబీ మంచూరియా. ఇక్కడ మంచూరియా లేదు.
అక్కడ ఉంది, ఇవాళ స్పెషల్స్ లో ఉంది. ఎక్కడ? ఓ, ఇవాళ స్పెషల్స్ కూడా ఉన్నాయా? గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా. ఓకే, గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా నాకు ఓకే. మేము ఆర్డర్ చేసిన వాటిలో కొన్ని ఐటమ్స్ ఇదిగోండి మీకు షేర్ చేస్తున్నాము. ఇవన్నీ ఎంత సూపర్ ఉన్నాయి అంటే అంత సూపర్ ఉన్నాయి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆ ప్రైస్ కి టాప్ నాచ్ లో వచ్చింది. నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఆథెంటిక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కి వెంటనే వచ్చేసేయండి. సో ఇదండి ఇవాళ మీ ఇన్ఫర్మేటివ్ వీడియో. నాకు తెలుసు మీకు ఖచ్చితంగా నచ్చుంటది. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, అడగాలి, దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి. నేను మళ్ళీ కుదిరితే ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఆ క్వశ్చన్స్ కి డీటెయిల్స్ నేను తెలుసుకొని మీకు చెప్తాను. వాళ్ళు చాలా రెడీగా ఉన్నారండి హెల్ప్ చేయడానికి. సో ఏం క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్ లో పెట్టండి. అలాగే మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఫస్ట్ థింగ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేస్తే ఇంకా మంచిది. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరు సంతోషంగా ఉండండి, మీ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ.